హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక డిఫరెంట్‌గా ఇడ్లీలకి, దోసలకి ఎప్పుడు కొబ్బరి చట్నీ అయినా లేదా ఎప్పుడు పల్లీల చట్నీ అయినా ఒక్కసారి క్యాప్సికమ్ చట్నీ చేసి చూడండి. అసలు దోసలకైతే ఇది పర్ఫెక్ట్ సూపర్ కాంబినేషన్ అనుకోవచ్చు. అంత బావుంటుంది. దానికి కావాల్సినవి ఏంటంటే 2 క్యాప్సికమ్‌లు తీసుకున్నాను. అది మన ఇష్టం. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. మనం చేసుకునే దాన్ని బట్టి. దాంతోపాటు కొంచెం చింతపండు, ఒకేటో 2 వెల్లుల్లిపాయలు అంతే, ఎక్కువ కాదు. మళ్ళీ టొమాటో, పచ్చిమిరపకాయలు. నేనెప్పుడు కొత్తిమీర కూర్చిన కాడలు మాత్రమే వాడతాను. అందుకని నేను అవే తీసుకున్నాను. ఇవన్నిటిని మనము చక్కగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని డైరెక్ట్‌గా మనం దేంట్లో అయితే మగ్గపెట్టాలని అనుకుంటున్నామో స్టవ్ మీద పెట్టుకునే గిన్నెల్లో దాంట్లో డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. వేసేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కొత్తిమీర కాడలు చిన్నగా చాప్ చేసుకోవచ్చు, చాప్ చేసుకోకపోవచ్చు, ఏదైనా పర్వాలేదు. చక్కగా అవి కూడా చాప్ చేసేసుకొని దీంతో 1 కానీ 2 కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న చింతపండు నేను చెప్పినట్టు ఎక్కువ కాదు వేసేసుకొని చక్కగా వీటిల్ని ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టేసుకుంటాం. పొయ్యి మీద పెట్టేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే దీనికి సరిపడనంత ఒక్క స్పూను, ఒకటంటే ఒకటే స్పూను, ఎక్కువ అసలు అవసరమే లేదు, కొంచెం నూనె వేసుకుంటాం. దాంతో పాటు దీనికి కొంచెము జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. వేసుకొని దీన్ని బాగా మనం మగ్గపెట్టాలి. మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాలు దీన్ని మగ్గపెట్టాలి. మగ్గించిన తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని మనకు అర్థమవుతుంది కదా వెజిటబుల్ కుక్ అయిందా అవ్వలేదా అని. సో అది చూసుకొని మనము మంచిగా ఒక్కసారి తిప్పేసుకొని మాడటం అలాంటివి ఏమన్నా ఉంటే ఒక్కసారి చూసుకొని తిప్పేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటాం, చల్లార్చుకుంటాం. రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. లేదు మేము మిక్సీలో వేసేసుకుంటాము అని అనుకుంటే దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాతే చక్కగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత ఈ మనం తీసుకునే ఏ వెజిటబుల్ అయితే ఉందో దానికి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం చిటికెడు షుగర్ వేసుకోవాలి. వేసుకొని పల్స్ మోడ్‌లో 1 ఆర్ 2 టైమ్స్ ఊరికనే మెత్తగా అయిపోతది. మరీ స్మూత్‌గా చేయొద్దు. అస్సలు బాగోదు. దీనికి తాలింపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నేనైతే వేశాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పుతో. చాలా అంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు మన ఈ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బావుంటది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.